7 ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. మొదటి ఆశీర్వాదం రక్షణ. అందరు చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. రక్తంలో రక్షణ. రక్తంలో ఎలాగో రక్షణ? రక్తం అంటే కేవలం ఒక రక్తం కాదు, రక్తం అంటే ప్రాణం అని బైబిల్ సెలవిస్తుంది. లేవియకాండం 17వ అధ్యాయం 11వ వాక్యం. లేవియకాండం 17వ అధ్యాయం 11వ వాక్యం. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకు ఇచ్చితిని. రక్తము దేహమునకు ప్రాణము, దేహమునకు ప్రాణం. రక్తం ప్రాణం. సో ఈ రక్తం అనగా ఈ ప్రాణం పశువుల ప్రాణం కాదు, దైవ కుమారుని ప్రాణం అవసరమైంది. మన పాపాలు క్షమించటానికి ఒక పవిత్రమైన రక్తం ప్రాణం అవసరమైంది. ఆ పవిత్రమైన రక్తం ప్రాణం మనుషులలో ఎవ్వరికి లేదు. అందుకే దేవుడే మనిషిగా మారాడు. మనిషిగా మారి ఆ పవిత్రమైన రక్తముతో మనలకు పాప విమోచన నా ప్రభు కలుగజేశాడు. ఆయన రక్తంలో రక్షణ కలదు. స్తోత్రం. రక్షణ అనగా అన్నిటిలో నుండి, ఫ్రమ్ ఎవ్రీథింగ్. పాపము నుండి రక్షణ, శరీర కొరత బలహీనత నుంచి రక్షణ, రేపు రాకల్లోనూ విడవబడటానికి కొన్ని ఆటంకాలు ఉన్నాయే, వాటిలో నుండి కూడా యేసు రక్తం మనల్ని రక్షిస్తుంది. యేసయ్యా స్తోత్రం అనండి గట్టిగా. మీకు చిన్న పాఠం ఇస్తాను. నా రక్తమును త్రాగి నా శరీరమును తినువాడు, నా రక్తమును త్రాగువాడు నిత్య జీవం గలవాడు. నా రక్తమును త్రాగువాడు. పాత నిబంధనలో ఒక మాట రాస్తుంటుంది, రక్తం తినకూడదు అంటది. వినాలి బాగా. రక్తం తినకూడదు. అది ఒక్కసారి కాదు, అనేక సార్లు దేవుడు రాసి పెట్టాడు. రక్తం తినకూడదు. అది మనిషి ప్రాణం కనుక దానిని మీరు భుజించకూడదు. ప్రాణాన్ని సంహరించకూడదు. అందుకనే ఆ రోజుల్లో ఒక నియమం, క్రమం ఏమిటయ్యాలంటే రక్తం తినకూడదు. అది ఈ రోజు వరకు అది రక్తం తినకూడదు. కానీ కొత్త నిబంధనలు రక్తం త్రాగండి అన్నాడు. సీ ద డిఫరెన్స్. రక్తం తాగాలి, తినకూడదు. ఏంటి డిఫరెన్స్? రక్తం త్రాగండి, యేసు రక్తం. రక్తం తినకూడదు. తినకూడదు అంటే అర్థం ఏంటంటే రక్తం ద్రవ పదార్థం ఉన్నప్పుడు తాగుతున్నా, అది కొంచెం ఆలస్యమైందంటే రక్తం గడ్డ కడుతుంది. క్షణాల్లో రక్తం గడ్డ కట్టిపోతుంది. రక్తం గడ్డ కట్టినంతసేపు ఉండకూడదు, దాన్ని తినకూడదు. యేసయ్య రక్తం వేడి వేడిగా నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ రక్తాన్ని తాగాలి, సేవించాలి. వెంటనే నువ్వు రక్షణ పొందాలి. పాఠం ఏమిటంటే ఆ రక్తం నిన్ను కడగకుండా నువ్వు ఆలస్యం చేయకూడదు. ఆ రక్తం పారుతున్నప్పుడు నీ ఎద్దకు వచ్చినప్పుడు ఆ రక్తాన్ని నువ్వు వెయిట్ చేయనీయకూడదు. ఇప్పుడు కాదు తర్వాత అని చెప్పకూడదు. రక్తం గడ్డ కట్టే అవకాశం ఉంటుంది. పాఠం ఏమిటంటే ఎప్పటి పాపం, ఎప్పటి బలహీనత అప్పుడప్పుడే ప్రభు సన్నిధిలో ప్రాయశ్చిత్తం చేసుకొని దాన్ని రక్షణ, దాని క్షమాపణ పొందుకొని ఒక విమోచన కలుగజేసుకోవాలి. దాన్ని ఎక్కువ ఆలస్యం చేయకూడదు. ఎవరి హృదయంలో ఉన్న బాధ, కోపం, ద్వేషం ఉన్నా అది అలాగే ఉంచుకోవద్దు. అది గడ్డ కడుతుంది. యేసు రక్తానికి అవకాశం ఇవ్వకపోతే గడ్డ కడుతుంది. గడ్డ కట్టనివ్వకండి. రక్తంగా ఉన్నప్పుడే ఆ పాపములన్నీ తొలగించుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.
చెప్పండి గట్టిగా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసు రక్తం మనల్ని రక్షిస్తుంది, విమోచిస్తుంది. రెండవదిగా యేసు రక్తం మనల్ని విడిపిస్తుంది, రక్షిస్తుంది, పాపములన్నిటిలోంచి రక్షిస్తుంది. రెండవదిగా యేసు రక్తం విడిపిస్తుంది. దానిని రిడెంప్షన్ అన్నారు. విమోచన అంటే ఏదైనా ఒక బంధకాల్లో ఉంటే, ఎవరైనా స్వాధీనంలో ఉంటే ఆ స్వాధీనం నుండి, ఆ బంధకాల నుంచి విడిపించి బయటికి తేవడం, దాన్ని విడుదల అంటారు. చెరలో ఉన్నావు, జైల్లో ఉన్నావు, బయటికి రావాలి, దాన్ని విడుదల అంటారు. అంటే నీవు చేసిన పాపాలు క్షమించబడుట మాత్రమే కాదు, నిన్ను పట్టుకొని పీడిస్తున్న ప్రతి పాపం నుండి నా ప్రభువైన యేసు రక్తం విడిపించుటకు శక్తి కలిగిన రక్తమై ఉంది. యేసుకి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. మూడవదిగా యేసు రక్తం విడిపించడం మాత్రమే కాదు, బయటికి తెచ్చిన తర్వాత నిన్ను నీతిమంతునిగా తీరుస్తుంది. హల్లెలూయా. నిన్ను ఆయన సన్నిధిలో యోగ్యునిగా నిలబెడతాది. నీతివంతునిగా తీర్చడం అంటే రేపు నువ్వు ఆయన సన్నిధిలో యథార్థంగా నిలబడే కృప, యోగ్యత, అర్హత యేసు రక్తం ని కలగజేస్తుంది. యేసు రక్తం రక్షిస్తుంది, యేసు రక్తం విడిపిస్తుంది, యేసు రక్తం నిన్ను నీతిమంతునిగా తీరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఆయన సన్నిధిలో ఆయనకు సంబంధించిన గుంపులో చేర్చేస్తుంది. అందుకే బైబిల్ సెలవిస్తుంది, తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘం అన్నాడు. స్వరక్తం ఇచ్చి కొన్న సంఘం. ఆ సంఘం నీతిమంతుల సంఘం. ఇప్పుడు ఆ సంఘం ఎవరంటే నా ప్రభు కొనుక్కున్నాడు. కొనుక్కున్నాడంటే అర్థం ఏంటి? నువ్వు ఆయన సొత్తై ఉన్నావు. అందరూ చేతులెత్తి చెప్తారా? చెప్పండి మంచిగా. ఇప్పుడు నువ్వు ఎవరో తెలుసా? యేసయ్య సొత్తు, ఆయన సొంతం. ఎందుకు? ఆయన తన రక్తం ఇచ్చి నన్ను కొన్నాడు. నేను ఎవరికి సంబంధించిన వాడిని కాదు, నేను యేసయ్యకు సంబంధించిన వాడిని. నేను యేసయ్య సొత్తుని. ప్రైజ్ ది లార్డ్. తర్వాత యేసు రక్తం మనల్ని రోజు రోజు పవిత్రపరుస్తుంది. ఇట్ క్లెన్సెస్. రోజు శుద్ధి చేస్తుంది. అందుకనే ప్రతిసారి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడంతా యేసు రక్తం చేత పట్టుకొని మన ప్రతి బలహీనత, దుర్నీతి నుంచి కడుక్కుంటూనే ఉండాలి. దిస్ ఈస్ 24/7 ప్రాసెస్. యేసు రక్తం మనల్ని ఎప్పుడు కడుగుతూనే ఉండాలి, శుద్ధి చేయబడుతూనే ఉండాలి, పరిశుద్ధపరచుకుంటూనే ఉండాలి. అన్నిటికంటే ప్రధానమైనది ఏంటంటే యేసు రక్తం మనల్ని కాపాడుతుంది. చేతులెత్తి చెప్పనా? ఆమేన్, ఆమేన్. మంచి మాట చెప్పనా? సంహారకుడు చేత కత్తి పట్టుకొని నరమేధం చేయటానికి అలాగూ సంచరిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే పస్కా రక్తమును చూసి అనే మాట రాసుంటుంది, రక్తమును చూసి దాటిపోతాడు. రక్తమును చూసి దాటిపోతాడు. అందరూ మాట చెప్పండి, రక్తమును చూసి దాటిపోతాడు. నీ చదువును చూసి కాదు, నీ బలగాన్ని, నీ సాక్ష్యాన్ని చూసి కాదు, నీలో ఏదో టాలెంట్ ఉంది చూసి దాటిపోడు. నీ మీద యేసు రక్తం ఉంటే చూసి వాడు దాటిపోతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసు రక్తం వల్ల కాపాడుతుంది, ప్రొటెక్షన్. అన్నిటికంటే ముఖ్యంగా యేసు రక్తం నిన్ను సమీపస్తునిగా చేస్తుంది. నంబర్ 6, సమీపస్తునిగా చేస్తుంది. మునుపు దూరస్తులం, ఇప్పుడు సిలువ రక్తమును బట్టి మనము ఆయనకు సమీపస్తులమై ఉన్నాము. దీస్ ఆర్ ఆల్ ద బ్లెస్సింగ్స్. అన్నిటికంటే చివరిగా శ్రేష్టమైంది, పరలోక రాజ్యానికి నిన్ను అర్హునిగా చేస్తుంది. ఆ రెఫరెన్స్లు ఇస్తాను, త్వరగా రాసుకోండి. ఎఫెసీ పత్రిక
ఎఫెసీ పత్రిక 1:7. ఫస్ట్ విమోచన. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగుచు. ఓకే, అన్ని చదవనక్కర్లేదు. సెకండ్ పాయింట్ రాసుకోండి, కొలసి 1:20. థర్డ్ పాయింట్ ఎఫెసీ 2:13. ఫోర్త్ పాయింట్ నిర్గమకాండం 12వ అధ్యాయం. 5వ పాయింట్ హెబ్రీ పత్రిక 13:12 పరిశుద్ధత. 6వదిగా యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వాక్యం. 7వదిగా పరలోక అర్హత హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వాక్యం. వీటన్నిటి సారాంశం ఏంటో తెలుసా? ఈరోజు బల్ల. ఈ బల్లలో పాలు పొందే వారికి దేవుడిచ్చే ఆశీర్వాదాలు, పాఠాలు. నువ్వు పరలోకానికి అర్హునిగా మార్చబడుతున్నావు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. త్రాగువాడే అందరూ కాదు. నువ్వు రక్తమును బట్టి రక్షణ పొందావు, కానీ రక్తం త్రాగే అనుభవం వేరు. నేను యేసు రక్తంతో కడగబడ్డాను, దేవుని బిడ్డవి. కానీ పరలోక రాజ్యం చేరే అవకాశం, అర్హత ఎప్పుడు వస్తుందంటే నా రక్తం తాగినప్పుడు. అదే బల్ల ఆరాధన. అంటే బల్ల ఆరాధనలో నువ్వు పాలు పొందకపోతే నువ్వు పరలోక రాజ్యం ప్రవేశించే అర్హత కోల్పోతున్నావు. నిత్య జీవం అనుభవించే అర్హత కోల్పోతున్నావు. ఇది తెలుసా మీకు? యేసు రక్తం నువ్వు సేవించకపోతే పరలోక రాజ్యంలో ఎంట్రన్స్ నువ్వు కోల్పోతున్నావు. ఈ పాట మీరందరూ మనస్ఫూర్తిగా మీ హృదయంలో అంగీకరించాల్సిందిగా కోరుతున్నారు. యేసు రక్తానికి మీరు ప్రాముఖ్యత, యేసు శరీరానికి మీరు ప్రాముఖ్యత ఇవ్వాలి. ఈరోజు బలలో పాలు పొందేవారు ఎవరు? నిన్న శుద్ధీకరణ కూటానికి వచ్చిన వారు మాత్రమే. మిగతా వారు ఎవరు ఇందులో పాలు పొందకూడదు. ఎవరు కూడా. నిన్న శుద్ధీకరణ కూటానికి ఎవరు వచ్చారో వాళ్ళే పాలు పొందాలి. ఎందుకు నిన్నటి రోజున మీకు చెప్పాను, ఇక్కడ నేను కాంప్రమైజ్ అవ్వకూడదు. పోన్లే కూర్చొని నేను సరదాగా సర్దుకొని కాంప్రమైజ్ నేను మిమ్మల్ని విడిచిపెడితే అది మీకు శాపంగా మారుతుంది. బైబిల్ సెలవిస్తుంది, ఎవడైనా సరే యేసు రక్తమని వివేచించకుండా, ఆలోచించకుండా మీరు సరంలో శుద్ధీకరణ లేకుండా పాలు పొందితే శిక్షా విధి కలుగుటకే మీరు పాలు పొందుతున్నారు. అది మీకు జరగకూడదు. నా కోరిక ఏంటంటే ఎంతమంది మన సంఘంలో బలలో పాలు పొందుతారో శనివారం అంతమంది ఇక్కడ హాజరవ్వాలి. ఇది సంఘ క్రమం, సంఘ చట్టం. మీరు అంగీకరిస్తే మీకు ఆశీర్వాదం. నా మాట కాదని చెప్పి మీరు బలవంతంగా ఇందులో ప్రవేశించి కూర్చుంటే అది మీకు ఆశీర్వాదం కాదు. నేను అంటాను, సరైన శుద్ధీకరణ లేనప్పుడు నువ్వు పాల్గొన్నా ఆ రొట్టెగానే ఉంటుంది, క్రీస్తు శరీరంగా మారదు. దేవుని మాటకు లోబడిన పరిచారకులు నీళ్లు మోస్తూ ఉండగా నీళ్లు ద్రాక్షరసంగా మారింది. నువ్వు దేవునికి లోబడి పొలలో కూర్చుంటే నీ దగ్గరికి వచ్చిన ఆ రొట్టె ముక్క యేసయ్య శరీరంగా మారిపోతుంది. అప్పుడు యేసయ్య శరీరంగా మారినప్పుడు, ద్రాక్షరసం యేసయ్య రక్తంగా మారినప్పుడు ప్రభు పైనుంచి చెప్తాడు, నా మాంసములోని మాంసమా, నా ఎముకలోని ఎముక, నా రక్తమా, నువ్వు నాలోంచి తీయబడిన సంఘం కనుక నువ్వు నాది అని దేవుడు నీ మీద ఒక ముద్ర వేస్తాడు. ఇంత శ్రేష్టమైన ఆశీర్వాదం పోగొట్టుకుంటారా? వచ్చేసరికి మీలో ఎవ్వరు కూడా శుద్ధీకరణ కూటంలో అశ్రద్ధ చేయకండి.